when in the very initial days before we started shooting for the film, Sai told me one thing, that if everything goes right, this film will go places. And I believed in that, and I'm glad I believed in that, because this film will go places. And Soumit, thank you for creating Aditi. And lastly, I thank the Telugu audience for accepting the film, showing it so much love. I feel so proud that what we made is resonating with people, and it just fulfills our goal. I'm really happy about that. Thank you so much. నా పేరు సౌమిత్, నేను కొత్తోని, అండ్ రిలేటివ్లీ మా టీం అందరు కూడా కొత్త వాళ్ళే. అండ్ కొత్త వాళ్ళని సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా మీడియా మిత్రులకు అండ్ మా గెస్ట్ సురేష్ సార్కి, మేడం మీరు గెస్ట్ కాదు సార్, సముద్ర సార్ మీకు, అండ్ అనిల్ సార్ వచ్చారు, ఆయనకి అందరికి కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. 3 years పట్టిందండి మాకు ఈ ఫిలింని ఈరోజు ఈ స్టేజ్ పైన పెట్టడానికి. అండ్ రాజమౌళి సార్ గారు కూడా బాహుబలి ఆడియన్స్ ముందు తీసుకురావడానికి 3 years పట్టింది. ఈ సినిమా మాకు బాహుబలియే, మా సినిమా, మా నిలవే మాకు బాహుబలి. ఈ ఎంటైర్ ప్రాసెస్లో ఎన్నో జట్కాలు వచ్చినాయండి. ప్రతి జట్కాకు కూడా ఒక స్టెప్ ముందుకే వేసినాం, కానీ ఎప్పుడు కూడా వెనక తిరిగి చూడలేదు, ఎక్కడ ఆగలేదు. ఎవ్రీ టైం ఒక జట్కా వచ్చినప్పుడు ముందుకే వెళ్తూ ఉండే మేమంతా, నేను కానీ సాయి కానీ రావా. సో బేసికలీ ఎన్ని జట్కాలు వచ్చినా మీ ఇద్దరం కలిసి ముందుకే వెళ్తూ ఉండే. అండ్ ఫర్ దాట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ యా, అండ్ ఇంకొక థింగ్ అండి, ఈరోజు మా సినిమా ఆడియన్స్ మధ్యలో లైక్ చూస్తున్నప్పుడు కానీ, లైక్ మూవీ తర్వాత వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు కానీ వాళ్ళు ఇచ్చే రియాక్షన్ చాలా సూతింగ్గా ఉంది, చాలా అన్బిలీవబుల్గా ఉంది. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. వేర్ రీసెంట్గా ఒక షోకి వెళ్ళినప్పుడు ఒక ఆవిడ, అందరు ఫోటో తీయడానికి వస్తున్నాడు, దట్ ఇస్ ఏదో వస్తున్నారు, అండ్ ఒక ఆవిడ మాత్రం పర్టికులర్గా శ్రేయసి దగ్గరికి వెళ్ళి ఆవిడని హక్ చేసుకొని ఒక 5 seconds అలానే ఉండి థ్యాంక్ యూ అని చెప్పి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. అండ్ దట్ వాజ్ సంథింగ్ లైక్ అదొక బిగ్ ఇంపాక్ట్ లా అనిపించింది. అండ్ మోర్ దెన్ కలెక్షన్స్, మోర్ దెన్ ఎనీథింగ్, అది అంటే మేము నిజంగానే మూవీ త్రూ ఏదో ఇంపాక్ట్ క్రియేట్ చేసినామన్న ఒక జెన్యూన్ ఆనెస్ట్ ఫీలింగ్ ఇచ్చింది మాకు. దట్ ఈస్ వెన్ ఐ రియలైజ్డ్ దిస్ ఫిలిం ఇస్ సంథింగ్, అండ్ వీ హ్యావ్ అచీవ్డ్ సర్టెన్ కైండ్ ఆఫ్ సక్సెస్ అని చెప్పేసి ఒక ఫీలింగ్ వచ్చింది మాకు. అది చాలా మంచి ఫీలింగ్ అండి. అండ్ లైక్ ఏం చెప్పాలో అర్థమైతలేదు. ఇప్పుడు మా టీం అందరూ, ప్రతి ఒక్కరి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతిసారి సాయి చెప్తూ ఉంటాను ఎక్కువ థ్యాంక్స్లు చెప్తున్నావు అని. బట్ వీళ్ళందరి వర్క్ ఆన్ స్క్రీన్ కనబడుతుంది, ఏ ఒక్కరి వర్క్ కూడా ఓవర్ షాడో అవ్వలేదు. సో ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ టు మెన్షన్ దెమ్, ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ టు టాక్ అబౌట్ దెమ్. మీరందరూ మాట్లాడారు, ఇక్కడ ఉన్న పెద్ద వాళ్ళందరూ ప్రతి క్రాఫ్ట్ గురించి చాలా డీటెయిల్గా మాట్లాడారు. అండ్ దట్ ఈస్ సంథింగ్ విచ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై టీమ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బేరింగ్ విత్ అస్ అండ్ సపోర్టింగ్ అస్ ఆల్ ద వే. అండ్ ఈరోజు ఈ స్టేజ్ పైన, ఈ సక్సెస్ మీట్ స్టేజ్ పైన మా సినిమా నిల్చుంది. ఒక కొత్తలు తీసిన సినిమా ఈ సక్సెస్ మీట్ స్టేజ్ పైన నిల్చుంది. అండ్ దట్ ఈస్ వాట్ ఐ కాల్ ఏ బాహుబలి సక్సెస్ ఫర్ అస్. ఎందుకంటే ఐ డోంట్ సీ, ఎందుకంటే సార్ నార్మల్గా ఇప్పుడు ఫస్ట్ డే రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ డేనే సక్సెస్ పార్టీ వాట్ ఎవర్ పెట్టుకుంటున్నారు చాలామంది. అండ్ వీ వర్ నాట్ ష్యూర్, మాకు తెలీదు ఆ ప్రాసెస్ అంతా, మేము రిలేటివ్లీ చాలా కొత్త వాళ్ళం. బట్ ఈ 3-4 days వాట్ ఎవర్ ఉందో, హౌస్ఫుల్ షోస్ చూసి, టికెట్స్ బుక్ అవుతున్న విధానం చూసి, బయట మాకు వస్తున్న అప్రిషియేషన్ చూసి, అందరూ ఫోన్ చేసి సార్ మీరు హిట్ కొట్టారు సార్ అని చెప్తూ ఉంటే, లైక్ దట్ ఈస్ వాట్ డ్రోవర్స్. అండ్ చాలా మంచి అనిపిస్తుంది. అండ్ మాకు ఇలాంటి బాహుబలి సక్సెస్ ఇచ్చినందుకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, మా ప్రేక్షకులందరికీ పేరున మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్.